Hi, I am Srikanth, a corporate facilitator, an author, a career advisor, and a mentor to many of the students and corporate working professionals in the country. ఈ వీడియోలో మనము ఐఎఫ్ఎస్ లేదా ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనే కెరియర్, సివిల్ సర్వీసెస్ కెరియర్ ఓన్లీ, ఇది ఏ విధంగా అచీవ్ చేయాలి, దీనికి కావాల్సిన సబ్జెక్ట్ ఏంటి, తర్వాత మీరు కనుక ఒక అభ్యర్థి అయి ఉండి విదేశాల్లో మన దేశానికి, భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలనుకుంటే మన యొక్క కల్చర్, ట్రెడిషన్, తర్వాత మన యొక్క కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ అండ్ మన యొక్క దేశ విశిష్టతను, గొప్పతనాన్ని కూడా మీరు బయటి దేశాలకి, ప్రపంచానికి తెలియజేసేట్టుగా పనిచేయాలనుకుంటే ఇది మీకు ఒక సదవకాశం. ఈ వీడియోలో ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్గా మీరు ఎదగాలనుకుంటే ముందర గ్రాడ్యుయేషన్ చేయాలి. అయితే వేరే కెరియర్స్కి మనం ఈ సబ్జెక్ట్స్ పనికి వస్తాయా, ఆ సబ్జెక్ట్స్ పనికి రావా అనే క్వశ్చన్లో ఉంటాం మనం. కానీ ఈ కోర్స్కి మటుకు మీరు ఏ సబ్జెక్ట్స్ అయినా తీసుకొని గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఆ గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ అయ్యాక మీరేంటంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ లేదు దీంట్లో, కానీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్గా ఎంతోమంది విదేశీయులతో రావాల్సి ఉంటుంది, తర్వాత సంస్థలతో ఇంటరాక్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది సబ్జెక్ట్గా చాలా ఇంపార్టెంట్. తర్వాత పొలిటికల్ సైన్స్ అనేది కూడా, ఇందాక చెప్పుకున్నట్లు జియో పాలిటిక్స్ అనేది చాలా చేంజ్ అవుతుంది ప్రపంచవ్యాప్తంగా. గత 6 నెలలుగా మనం ఇది చూస్తూ ఉన్నాము. సో అందుకే పొలిటికల్ సైన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. హిస్టరీ, ఎకనామిక్స్, లాంగ్వేజెస్ లేదా లా కూడా మీకు ఒక మంచి ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేస్తుంది ఈ యొక్క కెరియర్ కోసము. సో దీన్ని మిమ్మల్ని డిప్లొమాట్ అని కూడా అంటారు. సో డిప్లొమసీ అనేది చాలా ఇంపార్టెంట్ దేశాల మధ్య, అండ్ ఫారెన్ రిలేషన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకు ఈ యొక్క సర్వీస్కి చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది, అండ్ మంచి హోదా కూడా ఉంటుంది. ఎందుకంటే విదేశాల్లో మన దేశాన్ని ఒక అంబాసిడర్గా మీరు రిప్రజెంట్ చేయడం జరుగుతుంది కాబట్టి. సో ఫస్ట్ దీనికి ఏంటంటే మీరు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ లేదా సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అనేది క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఇది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదా యూపీఎస్సి ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లై చేసుకోవచ్చు. సో అది ఒక ఎంట్రీ పాయింట్ అనమాట మీరు ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ అవ్వడానికి. సో ఈ ఎగ్జామినేషన్లో మీకు 3 స్టేజ్లు ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇందులో ఇది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, ఇదేంటంటే డిస్క్రిప్టివ్ ఎస్సే టైప్ అలా ఉంటుందన్నమాట. థర్డ్ అండ్ ఫైనల్ వచ్చేసి మీకు పర్సనాలిటీ టెస్ట్ అనేది ఉంటుంది. ఇంటర్వ్యూ అనేది జరిపిన వాళ్ళు డిసైడ్ చేస్తారు మీరు ఏ యొక్క సైడ్ వెళ్ళొచ్చు అనే దానికి. సో ఇంటర్వ్యూ తర్వాత మీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మీకు వచ్చేసి మీ నాలెడ్జ్ని చెక్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఏరియాస్లో, జనరల్ స్టడీస్లో, కరెంట్ అఫైర్స్లో, ఇండియన్ పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ అండ్ జనరల్ సైన్స్. తర్వాత ఒక సివిల్ సర్వీసెస్ యాప్టిట్యూడ్ టెస్ట్, దీన్నే సీసాట్ అని కూడా అంటారు. సో ఇదేంటంటే మీ కాంప్రిహెన్షన్ని, అంటే మీరు ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతున్నారు, తర్వాత ఒక సిట్యుయేషన్ని ఇస్తే మీరు ఏ విధంగా దాన్ని అనలైజ్ చేసి అనలిటికల్గా ప్రజెంట్ చేయగలుగుతారు, తర్వాత మీ యొక్క డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అనేది ఏంటి, అంటే నిర్ణయాత్మకంగా మీరు ఆలోచనలు చేయగలుగుతారా, నిర్ణయాత్మకంగా మీరు డెసిషన్లు తీసుకోగలుగుతారా, అంటే ఎక్కువ మటుకు ఇబ్బంది రాకుండా. అంటే ఇప్పుడు ఫారెన్ రిలేషన్స్ అంటేనే అన్నీ బాగుంటే బాగానే ఉంటుంది, కానీ కాన్ఫ్లిక్ట్స్ అనేది చాలా కామన్. ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వస్తే కెనడా
పూర్వపు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు మన యొక్క సంబంధాలు భారతదేశంతో దెబ్బతినడం అనేది జరిగింది. సో దాన్ని ఏ విధంగా మనం పునర్నిర్మించుకొని అన్ని దేశాలతో సౌమ్యంగా ఉండగలం అనేది ఈ యొక్క ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు మెయింటైన్ చేసే రిలేషన్షిప్స్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. సో అందుకే అది చాలా చాలా క్రిటికల్. ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మీరు ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నారు సబ్జెక్ట్స్ని, ఏ విధంగా ఆ సిట్యుయేషన్ని ఎవాల్యుయేట్ చేసి మీ ఐడియాస్ని ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారు. ఐడియాస్ అనేవి ప్రతి ఒక్కరికి ఉంటాయి, కానీ ఆ ఐడియాని సమర్థవంతంగా ఇతరులకు అర్థమయ్యే విధంగా మనం ఎక్స్ప్రెస్ చేయగలిగితేనే దాన్నే ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అంటారు. సో మీ ఐడియాస్ని మీరు ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా అనేది కూడా వాళ్ళు చూస్తారు. సో ఇందులో వచ్చేసి మీకు 9 పేపర్లు ఉంటాయి. ఇందులో ఏంటంటే ఎస్సే రైటింగ్ ఉంటుంది, తర్వాత జనరల్ స్టడీస్ ఉంటుంది, 4 పేపర్స్ ఉంటాయి ఇందులో. ఆప్షనల్ సబ్జెక్ట్ వచ్చేసి 2 పేపర్లు ఉంటాయి, అండ్ లాంగ్వేజ్ అనేది క్వాలిఫైయింగ్గా ఉంటుందన్నమాట. సో సాధారణంగా మీకు వేరే సివిల్ సర్వీసెస్లో ఏంటంటే ఫారెన్ లాంగ్వేజెస్ వచ్చినా రాకున్నా కానీ కూడా వాళ్ళు మీకు క్వాలిఫై చేయడం జరుగుతుంది. కానీ ఇందులో ఏంటంటే మీకు ఫారెన్ లాంగ్వేజెస్ కనుక వచ్చినట్లయితే అది మీకు డబుల్ అడ్వాంటేజ్ అయ్యే అవకాశాలు ఆస్కారం ఉంటుంది. లాస్ట్ వచ్చేసి పర్సనాలిటీ టెస్ట్. ఈ పర్సనాలిటీ అనగానే ఏంటంటే మీరు ఎటువంటి వ్యక్తి, మీ వ్యక్తిత్వం ఏంటి అనేది ప్రధానంగా ఇందులో వాళ్ళు ఇవాల్యుయేట్ చేయడానికి జరుగుతుంది. సో ఇది చేయడానికి వాళ్ళు ఏంటంటే, అండ్ ఇది ఒక కండిషన్ కూడా ఉంది ఇందులో ఏంటంటే, మెయిన్ ఎగ్జామినేషన్ మీరు క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతేనే మీరు ఈ ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ అనే దానికి రావడం జరుగుతుంది. సో ఈ ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉద్దండులైన జడ్జిలు ఉంటారు. వీళ్ళు గతంలో ఎన్నో బోర్డ్స్, ఎన్నో ప్యానెల్స్ హ్యాండిల్ చేసిన వాళ్ళు అయి ఉంటారు. వీళ్ళు స్వతహాగా పూర్వపు ఐఏఎస్ ఆఫీసర్లు కానివ్వండి, ప్రస్తుతం ఏదైనా బోర్డ్ చైర్మన్స్ కానివ్వండి, వాళ్ళు ఉంటారు. వాళ్ళు మీ అసెస్మెంట్ అనేది చేస్తారు. ఈ అసెస్మెంట్ అనేది ఒకటి ఇందాక చెప్పుకున్నట్టు మీ యొక్క వ్యక్తిత్వ ట్రేట్స్ ఏంటి, ఓకే, మీ పర్సనాలిటీ ట్రేట్స్ ఏంటి అనే దాని మీద జరుగుతుంది. అండ్ రెండోది చాలా ముఖ్యమైన విషయం, కమ్యూనికేషన్ స్కిల్స్. మీరు ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తారు, ఇతరులు మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ఈజీగా మీరు కమ్యూనికేట్ చేస్తారా, కాంప్లికేట్ చేస్తారా, లేకపోతే మీరు స్వతహాగానే స్పష్టంగా మాట్లాడే వ్యక్తిత్వం ఉన్నవారా అనేది ఇందులో చెక్ చేయడం జరుగుతుంది. తర్వాత జనరల్ అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. డే టు డే మన ఇండియా యొక్క పాలసీస్ ఏంటి, మనం ఇక్కడ నడిపించే పథకాలు ఏంటి, తర్వాత బయట దేశాలతో ఉన్న సంబంధాలు ఏంటి, పూర్వపు సంబంధాలు ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. ఇది ఎలా వస్తుంది? ఇది మీరు కనుక న్యూస్ పేపర్స్, ఎవ్రీడే న్యూస్ పేపర్స్, తర్వాత మ్యాగజైన్స్ ఏవైతే ఇటువంటి జనరల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ గురించి, జనరల్ నాలెడ్జ్ ప్రోగ్రామ్ గురించి, తర్వాత మంచి మంచి ఛానల్స్ అయినటువంటి బీబీసీ, సిఎన్ఎన్ ఇటువంటి ఛానల్స్, మన ఇండియాలో కూడా ఉన్నటువంటి ప్రముఖమైన ఛానల్స్ ఏవైతే ఇటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ మీకు కావాల్సిన సబ్జెక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాయో అటువంటి వాటిని అన్నిటినీ మీరు చదివి, తర్వాత ఆ నాలెడ్జ్ని కనుక మీరు ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోవడం కానివ్వండి, లేదా మననం చేసుకోవడం కానివ్వండి, గుర్తుపెట్టుకోవడం కానివ్వండి, మెమరైజ్ చేసుకోవడం కానివ్వండి చేసినట్లయితే అది మీ బ్రెయిన్లో ఉండిపోయి ఆ క్వశ్చన్ అడిగినప్పుడు మీరు సొంతంగా ఆలోచించి ఆ ఆన్సర్స్ అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. సో దీనికి ప్రిపరేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇంత క్రితం వీడియోలో చెప్పుకున్నట్టు ఐఏఎస్ క్రాక్ చేయడం అంటే అంత ఈజీ కాదు. సో ఈవెన్ ఐఐటి వాటికంటే కూడా ఇది బిట్ డిఫికల్ట్ అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది పాత వీడియోలో. సో అదేవిధంగా ఇది ఇండియన్ ఫారెన్ సర్వీస్ దానికి కూడా వర్తిస్తుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి అండ్ గంటలు చదివి వీటికి అవసరమైనటువంటి నాలెడ్జ్ అనేది మనము
స్టోర్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని మైండ్లో రీటైన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ అడిగినప్పుడు తర్వాత మీ యొక్క సూటబిలిటీ మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి, ఓకే, ఎంతోమంది ఉన్నారు, ఎన్నో కోట్ల మంది ఉన్నారు రాస్తున్నారు, కొన్నే సీట్లు ఉన్నాయి, ఆ ఉన్న సీట్లలో వీళ్ళని కాకుండా మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలనే దానికి స్పష్టమైన జవాబు సూటబిలిటీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. సో ఈ సూటబిలిటీ మీరు సూట్ అవుతారా సూట్ కారా అనేది కూడా మీ యొక్క కాన్ఫిడెన్స్ తర్వాత మీ యొక్క ఆన్సరింగ్ విధానాన్ని బట్టి ఈ యొక్క ప్యానెల్ డిసైడ్ చేస్తుంది మీకు ఏ ర్యాంక్ వస్తుంది, మీరు సెలెక్ట్ అవుతారా లేదా అనేది, అండ్ మీకు ఈ కెరియర్ అనేది వస్తుందా లేదా అనేది కూడా ఈ యొక్క ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఫారెన్ లాంగ్వేజెస్ మీద పట్టు, ఫారెన్ పాలసీస్ మీద పట్టు, తర్వాత మంచి అవగాహన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు, దేశంలో ఆర్థికంగా సామాజికంగా తర్వాత పొలిటికల్గా అన్ని విధాలుగా కంప్లీట్ రౌండెడ్ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉందా లేదా అనేది కూడా చూస్తారు. సో దాన్ని బట్టి మీకు ఇండియన్ ఫారెన్ సర్వీస్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. అండ్ తర్వాత ఆప్షనల్ సబ్జెక్ట్గా మీరు ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు అని చెప్పాము మనము. ఈ లిస్ట్ అనేది మీకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్ యూపీఎస్సి ప్రొవైడ్ చేస్తుంది. ఆ యొక్క సబ్జెక్ట్స్ మీరు తీసుకోవచ్చు. అండ్ ఇదే వచ్చేసి మీ ఇంట్రెస్ట్ అయి ఉండాలి. తర్వాత మీ యొక్క బలాబలాలు మీకు తెలిసి ఉండాలి. ఆ బలాబలాలకి అనుగుణంగా ఆ సబ్జెక్ట్ ఉండాలి. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, తెలుగు నాకు చాలా ఇష్టం అనుకోండి, ఆ తెలుగు సబ్జెక్ట్ని మీరు ఒక బలంగా తీసుకొని దాని మీద ఒక పట్టు సంపాదించి దాని యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇంటర్వ్యూయర్ అడిగినట్లయితే చెప్పగలిగే పొజిషన్లో ఉండాలి. అది మనం అనేది. ఇందులో పాపులర్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇందాక మనం చెప్పుకున్నాం, తర్వాత పొలిటికల్ సైన్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమిక్స్, లిటరేచర్ ఆర్ ఎ ఫారెన్ లాంగ్వేజ్. అండ్ ప్రొఫిషియన్సీ ఉండాలి. ప్రొఫిషియన్సీ అంటే ఏంటి, ధారాళంగా మీరు ఇబ్బంది పడకుండా వర్డ్స్ కోసం వెతుక్కుంటున్నట్టుగా ఉండకుండా ఒకవేళ ఇంటర్వ్యూయర్ అడగానే స్పష్టంగా చెప్పేటట్టు మీ ఫ్లో అనేది ఉండాలి. అది ఇంగ్లీష్ కావచ్చు లేదా ఇంకేదైనా ఫారెన్ లాంగ్వేజ్ కావచ్చు. సో ఇందాక చెప్పుకున్నట్టు ఫారెన్ లాంగ్వేజ్ అనేది క్రిటికల్ ఇంపార్టెంట్, దానికి సిగ్నిఫికెన్స్ ఉంది. డిజైరబుల్ అంటున్నారు వీళ్ళు ఇక్కడ ఫారెన్ సర్వీస్కి. సో మీరు ఆ లాంగ్వేజ్ నేర్చుకొని వెళ్ళాలి. నేను ఇక్కడ సెలెక్ట్ అయ్యాక నేర్చుకుంటానంటే అది ఇబ్బంది అవుతుంది. సో అది ఆ స్కిల్ అనేది మీరు కనుక ముందరే నేర్చుకున్నట్లయితే, అండ్ ఇక్కడ ఒక పాయింట్ కూడా చెప్పదలుచుకున్నాను, నేను హైదరాబాద్ నుండి కాబట్టి మనకి ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ సెంటర్ అనేది తార్నాకలో ఉంది. ఈ యొక్క సెంటర్ మీకు ఏ ఫారెన్ లాంగ్వేజెస్ కావాలో అవన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. డిప్లొమా దగ్గర నుంచి మీకు డిగ్రీ, తర్వాత పీజీ, తర్వాత పిహెచ్డి చేసే అవకాశం కూడా ఉంది. అండ్ వీళ్ళకి బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మీ యొక్క సిటీకి దగ్గరలో ఏ బ్రాంచ్ ఉంది అనేది దాన్ని బట్టి మీరు చూసి నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. నా వచ్చేసి ఈ లాంగ్వేజెస్ ఏం నేర్చుకోవాలి, ఫ్రెంచ్ చాలా పాపులర్, ఎక్కువ మటుకు కెనడాలో కానివ్వండి కూడా ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు ఉన్నారు. స్పానిష్, జర్మన్, రష్యన్, చైనీస్, అరబిక్ ఆర్ ఎనీ అదర్ లాంగ్వేజ్. మీరు ఎక్కడైతే ఏ దేశంలో అయితే పనిచేయాలనుకుంటున్నారో అటువంటి దేశాలకు సంబంధించిన భాష ఏదైతే మాట్లాడతారో అది కనుక మనం నేర్చుకున్నట్లయితే మీ యొక్క కెరియర్కి చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత రెలవెన్స్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ మీరు మెయింటైన్ చేయాలంటే మీకు ఆ భాష వచ్చి ఉండాలి. అండ్ ఆ యొక్క దేశం యొక్క కల్చర్ మీకు తెలిసి ఉండాలి. అండ్ తెలియకపోయినా మీరు నేర్చుకోవడం కానివ్వండి, వాటికి సంబంధించిన కోర్సెస్ కానివ్వండి, వర్క్షాప్స్ కానివ్వండి, కాన్ఫరెన్సెస్ కానివ్వండి, అట్లాంటివన్నీ అటెండ్ అవుతూ ఉంటే మీ నెట్వర్క్ అనేది బిల్డ్ అవుతుంది. అండ్ ఈ నెట్వర్కింగ్ ద్వారా కూడా మీరు ఎన్నో విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సో ఈ కోర్స్కి మీరు కనుక ప్రిపేర్ అవ్వాలనుకుంటే, కోచింగ్ తీసుకోవాలనుకుంటే, ఎందుకంటే కాంపిటీషన్ అనేది విపరీతంగా ఉంటుంది. సో చాలామంది కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఆప్ట్ చేస్తారు. వీళ్ళందరూ గైడెన్స్ ఇస్తారు. అండ్ రిసోర్సెస్ ఏమైతే ఉంటాయి, ఏమేమి చదవాలి, సబ్జెక్ట్స్కి సంబంధించిన రిసోర్సెస్, టిప్స్ అండ్ ట్రిక్స్, ఇవన్నీ కూడా ప్రిపరేషన్ ప్రాసెస్కి చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది నేను చూశాను, వాళ్ళు ఏంటంటే
సినిమాలు తర్వాత ఇతర వ్యాపకాలు ఎటువంటి వాటిపైన కూడా దృష్టి పెట్టకుండా ఇదే గోల్ పెట్టుకొని వాళ్ళు దాదాపు 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఆ 3 అటెంప్ట్స్లో ఈ టార్గెట్ అనేది, ఈ గోల్ అనేది, వాళ్ళ కెరియర్ గోల్ అనేది అచీవ్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. సో చాలా టైమ్ అండ్ ఇదేంటంటే ఒక కాస్ట్ ఫ్యాక్టర్ కూడా. సో మీకు చాలా వేల రూపాయలు ఖర్చు అవుతాయి ఈ కోచింగ్ కానివ్వండి. తర్వాత మీరు కనుక ఏ విలేజో లేకపోతే రూరల్ ఏరియా నుండి సిటీకి వచ్చి ఉండడానికి హాస్టల్ ఫీజు, తర్వాత బుక్స్, మ్యాగజైన్స్, న్యూస్ పేపర్స్ ఇవన్నీ కూడా చదవాలి అంటే మీరు లైబ్రరీకి వెళ్ళడం అనేది ఒకటి చేయొచ్చు, లేదా కొనుక్కొని చదవడం అనేది కూడా చేయొచ్చు. అటువంటి వాటికి మీరు ఒక సపరేట్ సిటీకి వచ్చి ఉండడం వల్ల ఖర్చు అనేది పెరిగిపోతూ ఉంటుంది. అండ్ మీరు ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ కాలేదనుకోండి, మళ్ళీ ఒక సంవత్సరం దాదాపు నోటిఫికేషన్ వచ్చే వరకు, సెకండ్ ఇయర్ అది క్లియర్ కాకపోతే మళ్ళీ ఫైనల్ ఇయర్ వరకు అట్లా క్లియర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తర్వాత ఇది కొంతమంది ఏంటంటే సెల్ఫ్ స్టడీ కూడా చేస్తారు. సరి అయిన స్టడీ మెటీరియల్ కనుక వాళ్ళ దగ్గర ఉన్నట్లయితే, రెఫరెన్స్ బుక్స్ ఉన్నట్లయితే చాలామంది ఆన్లైన్కి వెళ్ళి కూడా చదువుతూ ఉంటారు. సో అది కూడా ఒక ఆప్షన్. కానీ ఎక్కువ మటుకు మంది తమ సొంతంగా చదివి క్లియర్ అయిన దాఖలాలు చాలా తక్కువ. అండ్ సో అందుకే కోచింగ్ అండ్ గైడెన్స్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో సిలబస్ మీద ఫోకస్ చేయాలి. తర్వాత ఇంత క్రితం వచ్చిన క్వశ్చన్ పేపర్స్ వాటన్నిటిని క్షుణ్ణంగా చదివి వాటి యొక్క ఆన్సర్స్ అనేది కూడా మనకి తెలిసి ఉండాలి. ఇంకొకటి ఎగ్జామ్ ప్యాటర్న్ మీద మంచి పట్టు ఉండాలి మీ ప్రిపరేషన్ అనేది సజావుగా సాగడానికి, తర్వాత మీరు అనుకున్న గోల్ అచీవ్ చేయడానికి. అండ్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం అనుకున్నాం నేషనలే కాకుండా ఇంటర్నేషనల్ న్యూస్ కూడా చూస్తూ ఉండాలి. సిఎన్ఎన్ అండ్ ఐబిఎన్ అట్లాంటివన్నీ నేను ఇందాక చెప్పాను. గవర్నమెంట్ పాలసీస్ ఏంటి, గ్లోబల్ ఇష్యూస్ ఏంటి, బర్నింగ్ టాపిక్స్ ఏంటి, అండ్ సోషియో ఎకనామిక్ డెవలప్మెంట్స్. రెగ్యులర్లీ న్యూస్ పేపర్స్ చదవాలి, ఇందాక మనం చెప్పుకున్నాం. మ్యాగజైన్స్ చదవాలి. ఆన్లైన్ స్టడీ మెటీరియల్ మీకు ఏమైనా ఉంటే జనరల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోవడానికి అది కూడా చేయాలి. అండ్ మీ హ్యాబిట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ కెరియర్ గోల్ అచీవ్ చేయడానికి. పొద్దున్న లేచినప్పటి నుంచి అండ్ ఎప్పుడు లేస్తారన్నది కూడా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ 4 నుంచి చదవడం, తర్వాత కోచింగ్ సెంటర్స్కి వెళ్ళి అటెండ్ అవ్వడం, మళ్ళీ వచ్చి ఎగ్జామ్ పేపర్స్ అటెంప్ట్ చేయడం, ఇవన్నీ చేయడం వల్ల మీకు ఒక అలవాటు అనేది ఏర్పడిపోతుంది. దాని తర్వాత మీరు అనలైజ్ చేయగలుగుతారు, ఈవెంట్స్ని అండర్స్టాండ్ చేయగలుగుతారు, వాటి యొక్క ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉన్నది అన్నది మీకు తెలుస్తుంది. అండ్ స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ మీరు డెవలప్ చేసుకోవాలి, రైటింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఫాస్ట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే టాపిక్స్ ఏమో వివిడ్గా ఉంటాయి, మీకు ఇచ్చే సమయం ఏమో తక్కువ ఉంటుంది. సో ఇచ్చిన తక్కువ సమయంలోనే మీరు ఎంత బాగా ఆలోచించి ఎంత స్పష్టంగా మీ ఆలోచనల్ని, మీ ఐడియాస్ని మీరు పేపర్ మీద పెట్టగలరు అనే దాని మీదే మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో మెయిన్గా వచ్చేసి ఆన్సర్ రైటింగ్ అనేది ప్రాక్టీస్ చేయాలి, ఫాస్ట్ రైటింగ్ కూడా రావాలి. ఎస్సే రైటింగ్ అనేది వర్డ్స్ మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీ ఆలోచనల్ని స్పష్టంగా ఇంటర్వ్యూవర్కి లేదా ఎవరైతే ఎగ్జామినర్ ఉన్నారో వాళ్ళు కరెక్ట్ చేసే వాళ్ళకి మీ యొక్క ఫ్లూయెన్సీ అనేది స్పష్టంగా తెలిసి ఉండాలి, ప్రొఫిషియన్సీ అనేది తెలిసి ఉండాలి. అండ్ మీ యొక్క ఇందాక చెప్పుకున్నట్టు ఐడియాస్ని ఆర్టికులేట్ చేసే విధంగా ఉండాలి. అది కూడా ఏంటంటే ఏదో డ్రాగ్ చేస్తూ లెంతీ ఆన్సర్స్ ఇచ్చినట్లయితే ఎవరు నచ్చరు. దాన్ని మీరు కన్సైజ్ అండ్ ప్రిసైజ్, ఓకే, షార్ట్ అండ్ స్వీట్ అంటాం మనం సింపుల్గా. అలా షార్ట్ అండ్ స్వీట్గా అవసరం ఉన్నప్పుడు షార్ట్ అండ్ స్వీట్గా, లెంతీ ఆన్సర్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు లెంతీ ఆన్సర్స్, కానీ దాంట్లో కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ఎవరు అప్రూవ్ చేయరు దాన్ని. అండ్ మీరు ప్రజెంట్ చేసే కంటెంట్ ఏదైతే ఉందో అది కూడా లాజికల్గా ప్రజెంట్ చేయాలి, స్టెప్ బై స్టెప్గా ప్రజెంట్ చేయాలి. సో మీరు కనుక మాక్ టెస్ట్ తీసుకొని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ కూడా మీరు క్లియర్గా ప్యాటర్న్ అర్థం చేసుకొని దానికి ఒక టైం మేనేజ్మెంట్ అనేది పెట్టుకొని, ముందరున్న టైం మేనేజ్మెంట్ నుంచి మీరు ఎండ్కి వచ్చేసరికి మీ టైం మేనేజ్మెంట్ ఇంప్రూవ్ అయిపోయి తక్కువ టైంలో ఎక్కువ రాయగలిగి అండ్ మీరు ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేసే విధంగా మీరు కనుక చేయగలిగినట్లయితే మీ ప్రిపరేషన్ లెవెల్ని ఏ రోజుకు ఆ రోజు మీరు అసెస్ చేసుకోవచ్చు.
మెజర్ కూడా చేసుకోవచ్చు. ఓకే, నేను ఎప్పుడైతే స్టార్ట్ చేశానో ఈ లెవెల్లో ఉన్నాను, మధ్యలో ఈ లెవెల్కి వచ్చాను, ప్రస్తుతం ఈ లెవెల్లో ఉన్నాను. నా దీన్ని ఇంకా మీరు ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే మీరు ఏం చేయొచ్చు అంటే, మిగతా మీ కాంపిటీటర్స్ ఎవరైతే ఉన్నారో, మిగతా మీ ఫ్రెండ్స్ పియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ స్టేజ్లో ఉన్నారనేది కూడా మీరు చూసుకోవడానికి, చెక్ చేసుకోవడానికి, అసెస్ చేసుకోవడానికి, ఇవాల్యుయేట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ దొరుకుతాయి మీరు ఒకవేళ కనుక వాళ్ళతో చెక్ చేసినట్లయితే. ఈ విధంగా మీకు ఏంటంటే ప్రస్తుతం మీరు ఏ స్టేజ్లో ఉన్నారన్నది కూడా మీకు తెలిసిపోతుంది. సో ఇదేంటంటే మీ స్ట్రెంగ్స్, మీ వీక్నెసెస్ని ఐడెంటిఫై చేయడానికి కూడా అవకాశం ఇస్తుంది. అండ్ తర్వాత ఎక్కడ ఫోకస్ చేయాలి, మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారు, సో ఆ ల్యాక్ కనుక మీరు కరెక్ట్ చేసుకొని ఇంప్రూవ్ చేసుకోవాలి అనుకుంటే ఏమేమి అడాప్ట్ చేయాలనేది ఇతరుల ద్వారా, మీ కోచెస్ ద్వారా, మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదా అకాడమీలో ఎవరైతే మీకు నేర్పుతున్నారో వాళ్ళ ద్వారా కూడా మీరు ఫీడ్బ్యాక్ తీసుకొని ఆ ఫీడ్బ్యాక్ మీద వర్క్ చేసుకోవాలి. ఆ వర్క్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు కంటిన్యూస్ లెర్నింగ్ అనేది అలవాటు అయిపోతుంది. అండ్ ఇది ఒక ఇవాల్వింగ్ ప్రాసెస్. మీరు ఒక గ్రాడ్యుయేషన్ లెవెల్ నుండి ఒక ఐఎఫ్ఎస్ ఆఫీసర్ లెవెల్ వరకు వెళ్ళడం అనేది ఈ ఛాలెంజ్ని మీరు యాక్సెప్ట్ చేసి దాన్ని సాల్వ్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సిలబస్ మారుతూ ఉంటుంది. సో ఈ మారిన సిలబస్ని ఐడెంటిఫై చేసి, ఎగ్జామ్ ప్యాటర్న్ని ఐడెంటిఫై చేసి, కరెంట్ ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి అవన్నిటి గురించి కూడా అవగాహన పెంచుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఇది ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాబట్టి మీకు ఫారెన్ అనగానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ గురించి, గ్లోబల్ పాలిటిక్స్ గురించి, తర్వాత ఇండియాస్ ఫారెన్ పాలసీ గురించి కూడా క్షుణ్ణమైన అవగాహన, తర్వాత అండర్స్టాండింగ్, తర్వాత దాన్ని ఎక్స్ప్రెస్ చేసే కేపబిలిటీ ఉండాలి. అండ్ ఈ న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్ అన్నీ చదవడం వల్ల మీకేంటంటే మీకు గ్లోబల్ డెవలప్మెంట్స్ గురించి, తర్వాత ఎమర్జింగ్ ఇష్యూస్ గురించి అవన్నీ కూడా మీకు తెలియడం జరుగుతుంది. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, మీరు పర్సనాలిటీ టెస్ట్ని క్లియర్ చేయాలంటే మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని మీరు అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నేనైతే హూ యామ్ ఐ అనే క్వశ్చన్ ప్లేస్ చేస్తూ ఉంటాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఒక వ్యక్తి మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీరేంటి, ఒక వ్యక్తి మిమ్మల్ని చూడనప్పుడు మీరేంటి అనేది మీకు స్పష్టంగా తెలిసి మీ లోటుపాట్లను కనుక మీరు వర్కౌట్ చేసుకున్నట్లయితే మీ పర్సనాలిటీ అనేది ఎవ్రీ డే చేంజ్ అవుతూ ఉంటుంది. సో పాజిటివ్ యాటిట్యూడ్ని కనుక మీరు డెవలప్ చేసుకోగలిగి మీరు మీ గ్రోత్ని, మీ సక్సెస్ని కనుక విజువలైజ్ చేసుకొని ఆ విధంగా ప్లాన్ ఒకటి వేసుకొని ఆ ప్లాన్ని పక్కాగా ఫాలో అవుతూ మీ అకాడమీస్లో ఎవరైతే కోచెస్ ఏం చెప్తున్నారో అవన్నీ కూడా ఫాలో అవుతూ ఇవన్నీ క్షుణ్ణంగా చదువుతూ టైంని ప్రాపర్గా మేనేజ్ చేసుకున్నట్లయితే మీరు ఒక అద్భుతమైన ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్కి వచ్చే జీతం ఎంత, తర్వాత పర్క్స్ ఎంత అనేది మనం డిస్కస్ చేద్దాం. అప్రాక్సిమేట్గా నెలకి 56,100 రూపాయలు వస్తాయి ఇండియన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్కి అప్రాక్సిమేట్గా. అండ్ ప్రమోషన్స్తో పాటు ఇదేంటంటే దాదాపు 2.5 లక్షల వరకు లేదా అంతకంటే మించి ర్యాంక్ మరియు ఎక్స్పీరియన్స్ మీద ఆధారపడి ఉంటుంది. బేసిక్ పే వచ్చేసి 56,100, 56,100 రూపాయల నెలకి. ఇన్ హ్యాండ్ అంటే చేతికి వచ్చేది డిడక్షన్స్ అవన్నీ పోయేసి 75,000 నుంచి 90,000 నెలకు వస్తాయి. అండ్ ఫారెన్ అలవెన్స్, ఎందుకంటే వీళ్ళంతా కూడా ఫారెన్లో అబ్రాడ్లో పనిచేయాల్సిన వాళ్ళు కాబట్టి ఇది అక్కడి యొక్క రేట్ని బట్టి డాలర్ లేదా ఇంకా ఏదో పౌండ్ ఇంకేదో దాన్ని బట్టి వాళ్ళ పోస్టింగ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి కరెన్సీ ఆధారంగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ దాదాపు 2.5 లక్షల నుండి 5.5 లక్షలు మన ఇండియన్ కరెన్సీ రూపీలో ఉంటుంది. సో వీళ్ళు ఇండియన్ ఫారెన్ సర్వీస్ కాబట్టి వీళ్ళకి అడిషనల్ పర్క్స్ కూడా వీళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఎటువంటివంటే వీళ్ళకి వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. ఒకవేళ హెల్త్ వైజ్ ఏమన్నా అయినా కానీ కూడా అక్కడి యొక్క ఇన్సూరెన్స్, తర్వాత హాస్పిటల్ ఖర్చులు అవన్నీ కూడా గవర్నమెంట్ టేక్ కేర్ ఆఫ్ చేస్తుంది. తర్వాత వీళ్ళకి హౌసింగ్ సపోర్ట్ ఉంటుంది.
సో సిన్స్ దే ఆర్ అంబాసిడర్స్ అండ్ దే ఆర్ రిప్రజెంటింగ్ ద కంట్రీ అబ్రాడ్, సో ఈ హౌసింగ్ సపోర్ట్ అనేది మన భారతదేశం ద్వారా మన భారత ఎంబసీ ద్వారా వీళ్ళకు ఉంటుంది. అండ్ ఎడ్యుకేషన్ అలవెన్స్ అనేది కూడా చిల్డ్రన్కి ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళ పిల్లలు ఉండడానికి ఇల్లు, తర్వాత వీళ్ళు పని చేసుకోవడానికి ఆఫీసు, తర్వాత మెడికల్ బెనిఫిట్స్, తర్వాత ఎడ్యుకేషన్ అనేది కూడా సాఫీగా జరిగిపోవడానికి భారత ప్రభుత్వం అనేది వీళ్ళకి కంప్లీట్ సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్గా చూసినట్లయితే ఐఎఫ్ఎస్ లేదా ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆఫీసర్ ఒక మంచి కాంపిటేటివ్ శాలరీ ఎంజాయ్ చేయడమే కాకుండా వేరియస్ అలవెన్సెస్ అండ్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ సో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కెరియర్ ఫిట్టింగ్ ఆప్షన్స్గా కూడా ఉంటుంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఆర్ ఐఎఫ్ఎస్ ప్రమోషన్స్ ఏ విధంగా ఉంటాయి చూద్దాం. వీళ్ళ కెరియర్ వచ్చేసి ఓవర్సీస్ లేదా అబ్రాడ్ ఉంటుందనేది మనం అనుకున్నాం. అండ్ తర్వాత పర్క్స్ అవి మెన్షన్ చేసాం. సో వీళ్ళు జాయిన్ అవ్వడము థర్డ్ సెక్రటరీగా జాయిన్ అవుతారు. దీన్ని ఎంట్రీ లెవెల్ ర్యాంక్ అంటాం. అండ్ వీళ్ళు ఏంటంటే ఇనీషియల్ ట్రైనింగ్ ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ అండ్ డిప్లొమాటిక్ కోర్సెస్ వీళ్ళు చేస్తారు. తర్వాత వచ్చేసి సెకండ్ సెక్రటరీ. ఇదేంటంటే 2-3 సంవత్సరాల సర్వీస్ తర్వాత అండ్ అర్లీ పోస్టింగ్స్ ఏదైతే అబ్రాడ్లో ఉంటుందో దాని తర్వాత వీళ్ళకి సెకండ్ సెక్రటరీ అనేది 2 to 3 years తర్వాత జరుగుతుంది. ఫస్ట్ సెక్రటరీ 4 to 6 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ లేదా సర్వీస్ గెయిన్ చేసిన తర్వాత అండ్ వీళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి రిపోర్టింగ్ ఇంక్లూడ్ అవుతుంది. కాన్సులర్ వర్క్ అంటే కాన్సులేట్లో అక్కడ కాన్సులేట్ వర్క్, అండ్ తర్వాత వీళ్ళు సీనియర్ డిప్లొమాట్స్కి అసిస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి 8 to 10 years ఎక్స్పీరియన్స్ గెయిన్ చేశాక వీళ్ళు డెప్యూటీ సెక్రటరీ అవడం జరుగుతుంది. అండ్ వీళ్ళు ఏంటంటే అడిషనల్ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పాలసీ రిలేటెడ్ డ్యూటీస్ చేయడం జరుగుతుంది. ఒక 12-15 సంవత్సరాలు అయ్యాక మిడ్ కెరియర్ మధ్యలో వీళ్ళు ఏంటంటే ఒక డైరెక్టర్ జనరల్ అవడం జరుగుతుంది. అండ్ ఇందులో లీడర్షిప్ ఆఫ్ డివిజన్స్ జరుగుతుంది ఇన్ ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. అంటే ఇది కూడా ఒక సంస్థ, సెంట్రల్ సంస్థ ఏదైతే బయట దేశాలతో సత్సంబంధాలు నెరవేరుస్తుందో, తర్వాత మిషన్స్ని కూడా ఇది హ్యాండిల్ చేయడం జరుగుతుంది అబ్రాడ్లో, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. తర్వాత 18 to 20 years ఎక్స్పీరియన్స్ వచ్చాక సీనియర్ ర్యాంక్లో వీళ్ళు ఏంటంటే మేజర్ పాలసీ డెసిషన్స్కి మేబీ G20 అట్లాంటివి ఉన్నాయి కదండి. సో దాంట్లో యొక్క మేజర్ పాలసీ డెసిషన్స్, బైలాటరల్ రిలేషన్స్ అండ్ సూపర్వైజింగ్ మల్టిపుల్ డిపార్ట్మెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా వీళ్ళు జాయింట్ సెక్రటరీ లెవెల్లో చేయడానికి జరుగుతుంది. మనం అనుకున్న అంబాసిడర్, హై కమిషనర్ లెవెల్ రావాలంటే వీళ్ళు దాదాపు 22 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ సర్వీస్ వీళ్ళకి ఉండాలి. అండ్ భారతదేశాన్ని ఎన్నో ఫారిన్ కంట్రీస్లో రిప్రజెంట్ చేసి ఉండాలి. హైయెస్ట్ ర్యాంక్ ఫారెన్ సెక్రటరీ వచ్చేసి వీళ్ళు దాదాపు 30-35 ఏళ్ళ సంవత్సరాల తర్వాత డిస్టింగ్విష్డ్ సర్వీస్ వస్తుంది. వీళ్ళంతా కూడా ఇండియాస్ ఎంటైర్ డిప్లొమాటిక్ మిషనరీ, అంటే మేబీ మన మినిస్టర్ గారు ఉన్నారు కదా జయశంకర్ గారు, సో ఆయన కూడా ఇండియన్ ఫారిన్ సర్వీస్లో ఉన్నారు. అండ్ ఆ తర్వాత మినిస్టర్ అయ్యారు మన దగ్గర. సో ఆయన యొక్క పాత్ర అనేది ఈ యొక్క దేశాలన్నిటితో కూడా సత్సంబంధాలు నెరవేర్చడం, తర్వాత కాన్ఫ్లిక్ట్స్, జియోపాలిటిక్స్ వచ్చినప్పుడు మన ఇరాన్ యుఎస్ వార్ కానివ్వండి, ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ కానివ్వండి, ఇటువంటి సందర్భాల్లో మనకి మన దేశానికి ఇబ్బంది రాకుండా, ఆయిల్ ఇబ్బంది కానివ్వండి, తర్వాత ఇతరత్ర ఎటువంటి ఇబ్బందులు కూడా నేషనల్ సెక్యూరిటీకి ప్రాబ్లం కాకుండా అందరితో సత్సంబంధాలు నెరవేర్చి మన దేశాలు వాళ్ళ దేశాలు ఒక సంఘటితంగా ఇరువురికి లాభదాయకంగా పాలసీస్ని క్రియేట్ చేసి మీటింగ్స్ చేసి వీటిని తగ్గించి ఇటువంటి పాత్ర పోషించడం జరుగుతుంది బై ఫారెన్ సెక్రటరీ ఆఫ్ ఐఎఫ్ఐ యాజ్ అన్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ ఆర్ ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీస్. నా ప్రమోషన్కి ఫ్యాక్టర్ ఏంటంటే సీనియారిటీ అండ్ ఎక్స్పీరియన్స్. ఇందాక మనం చెప్పుకున్నట్టు పర్ఫార్మెన్స్ అప్రైజల్స్ అనేవి జరుగుతూ ఉంటాయి, కానీ యాన్యువల్ కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్, ఎందుకంటే ఇవి ఫారెన్ సర్వీస్ కాబట్టి
ఇవాల్యుయేషన్స్ అన్నీ కూడా మీ యొక్క కెరియర్ ఏ విధంగా ప్రోగ్రెస్ అవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. అండ్ ఈ హయ్యర్ లెవెల్ ఫారెన్ సెక్రటరీ కానివ్వండి, అంబాసిడర్, హై కమిషనర్ లెవెల్ కానివ్వండి, ఆ పొజిషన్స్ ఖాళీ ఉండాలి. అప్పుడే మీరు ఆ యొక్క పొజిషన్స్కి వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు ఎన్ని భాషలు నేర్చుకున్నారు అండ్ ఎంత మంచి రిలేషన్స్, ఫారెన్ రిలేషన్స్ మీరు మెయింటైన్ చేయగలిగారు. సో మీ యొక్క అప్రైజల్ అనేది కూడా మీ యొక్క పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. మీకు ఇచ్చే అసైన్మెంట్స్ మీద కూడా ఆధారపడి ఉంటుంది. సో 0 to 3 years థర్డ్ సెక్రటరీ, ట్రైనింగ్ అండ్ ఇనీషియల్ పోస్టింగ్. 3 to 6 years second secretary, early overseas assignments. 6 to 10 years you become a first secretary and you handle policy and consular responsibilities. 10 to 15 years you become a deputy secretary or director, which is at your mid-level leadership. 15 to 20 years you become director general or joint secretary, taking care of senior policy roles. 20 to 25 years you become an ambassador or high commissioner, which is you're the head of the mission. And 30 plus years you become a foreign secretary, which is the topmost position in Ministry of External Affairs. So this is all based on individual performance, government requirements and availability of senior positions. So officers may be deputed to international organizations or special assignments which can influence your promotion. సో ఇదంతా ఒక స్ట్రక్చర్ ప్రకారం మీ ఎక్స్పీరియన్స్ని బట్టి ఒక్కొక్క లెవెల్ అండ్ మీ రెస్పాన్సిబిలిటీస్ బట్టి ఇవన్నీ జరగడం జరుగుతుంది. If you like this video, comment on the next career which you would like to see, and also share your questions and doubts so that I can come back to you with the replies. And if you like this video, please share, subscribe. Thank you.